నా పేరు సౌందర్య. నేను నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓగా విధులు నిర్వహిస్తున్నాను. మన ప్రాజెక్టులో నిజామాబాద్ నార్త్, సౌత్, అలాగే రూరల్ మరియు మోపాల్ మండల్ ఈ 4 మండలాలు వస్తాయి మన పరిధిలోకి. మన దగ్గర అంగన్వాడీ ద్వారా మొత్తంగా ఎంతమంది సర్వీసెస్ తీసుకుంటున్నారంటే దాదాపుగా 27,000 మంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు 2,600లకు పైగా, అలాగే బాలింతలు 2,400లకు పైగా మన అంగన్వాడీల ద్వారా సేవలు అందుకుంటున్నారు. మన అంగన్వాడీల ద్వారా ఎవరికైతే గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అందరికీ కూడా మనము సర్వీసెస్ అందిస్తున్నాము. అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నాము. దీంట్లో భాగంగా ప్రతిరోజు వారికి బియ్యము, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోని భోజనము, అలాగే 200 ml మిల్క్, ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా పోషకాహారం ప్రతిరోజు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నాము మనము. అలాగే వాళ్ళకు స్నాక్స్ కూడా ఈవినింగ్ అందించడం జరుగుతుంది. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు మాత్రం మనము టేక్ హోమ్ రేషన్ అంటే ఇంటికే వాళ్ళకు 16 గుడ్లు మరియు బాలామృతం ప్యాకెట్ పోషక విలువలతో కూడింది వారి ఇంటికి అందించడం జరుగుతుంది. సో ఇవన్నిటిని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గర అంగన్వాడీల్లో ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటే తొందరగా ప్రెగ్నెంట్ ఎప్పుడు అయ్యారో అది కన్ఫర్మ్ వెంటనే ప్రెగ్నెన్సీ అయిన వెంటనే కూడా మన అంగన్వాడీలో నమోదు చేసుకోవడం ద్వారా మన నుంచి సర్వీసెస్ వాళ్ళు వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా ఎవరైనా గర్భిణీ స్త్రీ అని తెలిసిన వెంటనే మన అంగన్వాడీల ద్వారా ఖచ్చితంగా నమోదు చేసుకొని మన సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మన అంగన్వాడీల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అనేది అందించడం జరుగుతుంది. దీనికోసం మనకు వాళ్ళకు సపరేట్గా బుక్స్ కూడా రావడం జరిగింది. ఎల్కేజీ, యూకేజీ బుక్స్ అనేది. దాంట్లో మనకు ఇంగ్లీషు, తెలుగు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్స్, అలాగే మ్యాథ్స్కి సంబంధించిన బుక్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు మనం అందించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు వాళ్ళకు సపరేట్గా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆటపాటలతోని కథలు, పాటలు, విద్య, సృజనాత్మకతకు సంబంధించింది ఇవన్నీ కూడా మనం అంగన్వాడీల ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల్ని మన అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసి ఎవ్రీడే పంపించే విధంగా ప్రతి ఒక్కరూ పూనుకొని ముందుకు వచ్చే విధంగా చూసుకోవాలని. అలాగే మన దగ్గర ప్రతి ఒక్కరు పుట్టిన వెంటనే ఇచ్చినటువంటి టీకాలు కానీ, తర్వాత ఎవ్రీ నెలవారీగా ఇచ్చేటటువంటి టీకాలు కానీ మన అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆశా వర్కర్స్ ఇవ్వడం అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రైవేట్కి వెళ్ళకుండా మన గవర్నమెంట్ సర్వీసెస్ తీసుకునేటట్టు ఖచ్చితంగా గవర్నమెంట్లోనే డెలివరీస్ అయ్యే విధంగా, అలాగే వాళ్ళు పుట్టినప్పటి నుంచి సరైన విధంగా టీకాలు అందించుకునే విధంగా కూడా తీసుకోవాలి చర్యలు. అలాగే మన దగ్గర మన అంగన్వాడీలలో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రతి నెల బరువు తీయడం జరుగుతుంది. ఆ పిల్లలకు బరువులు ఎత్తులు తూచి వాళ్ళలో మనకు ఎవరైనా అండర్ వెయిట్గా ఉన్నారా, స్టంటింగ్లో ఉన్నారా, వేస్టింగ్లో ఉన్నారా, అంటే వారి ఏజ్కి తగ్గ హైట్, వెయిట్ ఉన్నారా లేరా అన్నది మనం ప్రతి నెల చెక్ చేయడం జరుగుతుంది. అలా చెక్ చేసిన తర్వాత మనము వారు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క టీచర్ వారికి సంబంధించినటువంటి యాప్లో కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకున్నటువంటి గ్రోత్ చార్ట్ ద్వారా అంటే అందులో లోపపోషణతోని పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఎవరైనా తీవ్ర లోపపోషణ, అతి తీవ్ర లోపపోషణ ఇలా బాధపడుతున్న పిల్లలకు అడిషనల్గా కమ్యూనిటీ లెవెల్లో మనము వారికి అవగాహన కల్పించి, అలాగే మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం ప్లస్ అందించి వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా మనవంతు ప్రయత్నం